సో మిమ్మల్ని ఆప్యాయంగా ఏమని పిలుస్తారు? జూనియర్ ఎన్టీఆర్ గారు అత్త అని పిలుస్తారు. సో మంచి ర్యాపో ఉంది అయితే. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ నట వారసులుగా వాళ్ళ నటనను చూసినప్పుడు బాలకృష్ణ గారిని కానివ్వండి, కళ్యాణ్ రామ్ గారిని కానివ్వండి, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? మీరు దే ఆర్ అప్ టు ద మార్క్ అనిపిస్తుందా, లేకపోతే ఇంకా బాగా చెయ్యాలి అనిపిస్తుందా, సో అనిపిస్తుందా? వాట్ డూ యూ సే? ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుందండి. రాముడు, కృష్ణుడు, రావణాసురుడు, దుర్యోధనుడు అంటే నాన్నగారికి ఉన్నటువంటి ఆ రాజసం వేరు. దట్ ఐ కెనాట్ సీ ఇన్, చాలా వరకు నేను చూడలేకపోవచ్చు. నాన్నగారు ఎప్పుడు అంటుండేవారు, ఎవరైనా సరే అద్భుతంగా స్క్రీన్ మీద ఏడవగలిగితే హీఈస్ అ వండర్ఫుల్ యాక్టర్ అని చెప్పి అంటుండేవారు. ఎందుకంటే ఆ ఎమోషన్ ఇస్ వెరీ డిఫికల్ట్. మనకి ఏడుపు తెచ్చుకుని మనం ఏడవడం అనేది చాలా చాలా కష్టం ఆన్ స్క్రీన్ అనేవారు. బట్ ఐ సీ ఇట్ ఇన్ బోత్ మై, ఇప్పుడు మా తమ్ముడులోని చూస్తాను, నేను జూనియర్ ఎన్టీఆర్ లో కూడా చూస్తాను. అదే విధంగా ఎమోషన్స్, కొంచెం స్ట్రాంగ్ ఎమోషన్స్ డిస్ప్లే అనుకోండి, అది కళ్యాణ్ రామ్ కూడా అద్భుతంగా చేస్తూ ఉంటాడు. సో ఐ థింక్ ఎవరి స్ట్రెంగ్స్ వాళ్ళకు ఉన్నాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను.